సినిమా ఎలా సినిమా మాత్రం నాకైతే నచ్చింది బ్రో. సినిమా మాత్రం తప్పు పట్టడానికి లేదు. సినిమా చాలా బాగుంది, కంప్లీట్ నీట్గా ఉంది సినిమా. టోటల్గా సంధ్యాల నుంచి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అక్కడ చూశాను నేను. మళ్ళా నాకు మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడని మళ్ళీ ఫ్రెండ్ పిలిస్తే వచ్చాను. మళ్ళీ ఇక్కడ కూడా రివ్యూ ఇద్దామని చెప్పాను. ఎందుకంటే ఈ మధ్య నెగిటివ్ కెమెరాలో ఊగిపోవడానికి, నెగిటివ్ టాక్ ఇవ్వడానికి చాలా మంది ముందుకు వస్తారు. అది ఏం నమ్మకండి, జెన్యున్ రివ్యూ చెప్తున్నాను. 100% సినిమా బ్లాక్ బస్టర్ హిట్. మీకు ముందు తెలుస్తుంది. ఫస్ట్ డే సెకండ్ డే ఫ్యాన్స్ చెప్తారండి ఎవరైనా. మీకు రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఆ రివ్యూ పెంచుకోండి మీరు. అప్పుడు నమ్ముతారు మీరు రివ్యూ అనేది. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మాత్రం అసలు దేవిశ్రీ ప్రసాద్ తమ్మని మించిపోయాడు ఏఆర్ రెహమాన్ ఆస్కార్ విన్నర్. ఆయనకు పేరు పెట్టడానికి వీలు లేదు. మనము ఆయన లాగ్ ఏం లేదండి, చాలా బాగుంది. కొంచెం ఒక 5-10 మినిట్స్ అనిపిస్తుంది, కానీ కథ మళ్ళా మొత్తం ఓవరాల్ గా మంచిగా సెట్ చేసిండు కథని. ఏఆర్ రెహమాన్ బ్యాక్ స్టెప్ వేసాడు ఇన్నాళ్ళు మ్యూజిక్ విధంగా చూసుకుంటే కావచ్చు. లేదండి, రామ్ చరణ్ కూడా ఇంతకు ముందు సినిమా ఏదైతే ఉందో అది కూడా ఫ్లాప్ అయిపోయింది. మరి ఇది కూడా అదే విధంగా అవుతుంది. అసలు ఫ్లాప్ అయ్యే సమస్య లేదండి. నేను 100% బల్ల గుద్ది మరీ చెప్తున్నాను, ఇది ఫ్లాప్ అవ్వదండి. కథలో కంటెంట్ ఉందండి, కథలో దమ్ముంటే ఏ సినిమా. దురంధర్ని మొదట్లో అలాగే అన్నారు, కానీ దురంధర్ ఇప్పుడు హిట్ టాక్ తెచ్చుకొని మొత్తం 1800 కోట్లు దాటిపోయింది. బాహుబలి కోట్లు రేంజ్ కూడా దాటిపోయింది సినిమా. సినిమాలో చూసుకుంటే జాన్వీ కపూర్ కావాలి ఉన్నా లేకున్నా ఒకటే, ఇంకా వేస్ట్ అనవసరం పెట్టారు అనే విధంగా. లేదండి, అవన్నీ రూమర్స్. దేవరాలు కూడా ఆమెకు అలాగే రూమర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆమె పాత్రకు ఆమె న్యాయం చేసింది. ఆమె పాత్ర అంతే ఉంది కాబట్టి ఆమె ఎంచుకున్న పాత్ర కొంచెం మోటుగా, విలేజ్లో ఎట్లా ఉంటుంది కొంచెం ఆ టైప్ చూపించిండు. కానీ ఆమె క్యారెక్టర్ కూడా మాత్రం సూపర్ అనిపించింది. రామ్ చరణ్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంది? రామ్ చరణ్ క్యారెక్టర్ ఇంత ముందు పాత్రలతో పోల్చుకుంటే ద బెస్ట్ క్యారెక్టర్. మంచి పాత్ర పడింది ఈ సినిమాలో. అంటే సినిమాకు ఎదగాలి. ఒకే యాంగిల్లో కూడా హీరో చేస్తే జనాలకు కూడా నచ్చదు. అట్లని స్పోర్ట్స్ డ్రామాగా ఎంచుకున్నాడు. కథలో మంచిగా ఉంది. ఆ కుస్తీ పోటీ కానీ, ఆ క్రికెట్ గేమ్ ఆడడం కానీ, మళ్ళీ ఆ రన్నింగ్ కాల్ తీసిన తర్వాత ఆ రన్నింగ్, అది ఆ బూజ్ బంప్స్ వచ్చినాయండి మాకైతే సినిమాలో. ఇక మీరు చెప్తే కాదు కానీ మీరు చూసి చెప్పండి. మిగతా వల్ల సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఆ రివ్యూ నమ్మండి. మేము ఏదో చెప్తామని మీరు అనుకుంటారు, వాళ్ళు చెప్పే రివ్యూ కూడా నమ్మండి. నెక్స్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, పిల్లలు వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఈ సినిమాకి. ఓకే, థ్యాంక్ యూ. నేను హైబ్రో, నా పేరు సాయి కిరణ్. నేను రామ్ చరణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్. మా బాబాయ్ ఏమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. మేము ఫ్యాన్స్ కాబట్టి ఫస్ట్ డే మేము సినిమా చూసినాము. యాజ్ ఏ ఫ్యాన్గా చెప్పట్లేదు, సినిమా కంటెంట్ ఉంది కదా, సినిమా కంటెంట్ చాలా పెద్దది. సినిమా కంటెంట్ పీక్స్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అయితే చాలా బాగా చూపించిండు రామ్ చరణ్ని, అందరు ఆర్టిస్టులని చాలా బాగా చూపించిండు. బట్ రామ్ చరణ్ యాక్టింగ్, డ్యాన్స్, ఆయన హెయిర్ స్టైల్, ఆయన బియర్డ్ లుక్స్, ఆయన వేరియేషన్స్ చాలా ఉన్నాయి ఫిలింలో. చాలా బాగా అందరూ ఎంజాయ్ చేస్తారు అనమాట ఈ ఫిలిమ్స్లో. అందరూ, ప్రతి ఒక్క ఆడియన్స్ ఈ సినిమాని గురించి మెచ్చుకుంటారు, పొగుడతారు. అంత బాగుంది సినిమా బాగుంది కాబట్టి ఇంత చెప్తున్నాం. మేము ఉట్టిగా అయితే రివ్యూ ఏం చెప్పాము. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. అప్పుడు నెగిటివ్ టాక్ చాలా మంది చెప్పారు అన్నమాట. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ చెప్పడానికి వర్డ్సే రావు, అంత బాగుంది. కలెక్షన్స్ గురించి నాకు తెలియదండి. ఇప్పుడు కలెక్షన్స్ ఏ రేంజ్లో వస్తాయో మీ ఊహకే వదిలేస్తున్నా. బట్ సినిమా అయితే నాకు నచ్చింది, బాగుంది. సినిమా స్టోరీ, ఇట్లాంటి స్టోరీస్ ఇంకా చాలా రావాలి, ఇట్లాంటి మెసేజ్ఫుల్ ఫిలిం చాలా రావాలి అని నేను కోరుకుంటున్నాను. చెప్పండి. సినిమా మాత్రం కథ నాకు చాలా బాగుంది, చాలా బాగుంది. మూవీ మాత్రం ఒక విలేజ్ పీపుల్ వచ్చి ఒక సైడ్ని ఎలా ఢీ కొట్టాలో ఈ సినిమాలో చూపించాడు. ఖచ్చితంగా చెప్తున్నా, అన్న మంచి సినిమాలు తీసింది, కానీ ఇలాంటి మూవీ తనకు లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఖచ్చితంగా చెప్తున్నా, సినిమా మాత్రం బయట అవుతుంది. గల్లే చేసుకొని చెప్పొచ్చు భయ, ఏదో లెవెల్ సినిమా మాత్రం. ఏం లేదు 40 నిమిషాలు వేసేసింది భయ్య. బాగుంది, బాగా ఇమోషన్ ఉంది. విలేజ్ నుంచి వచ్చి ఎక్కడో వెళ్ళి వాళ్ళ ఊరి కోసం ఎంతో తిప్పలాడారు. సినిమా బాగుంది. కంగ్రాచులేషన్ అన్న, ఖచ్చితంగా సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాం. సినిమా సూపర్ ఉంది భయ్య. సినిమా మామూలు లేదు. నేను అందరూ అంటున్నారు ఏదో ప్రెస్ మీట్లో అందరూ ల్యాగ్ ఉన్నది అని. ల్యాగ్ అయితే మాకు ఎక్కడ అనిపించలేదు. లేదు మీరు ల్యాగ్ ఇయ్యని అనుకుంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి వచ్చేసి మీరే రివ్యూ ఇచ్చుకోండి. ల్యాగ్ అనేది ఎక్కడ అనిపించలేదు. స్కోరింగ్, బీజిఎం స్కోరింగ్, తమన్నా మొత్తం ఏఆర్ రెహమాన్ పాటలు చాలా బాగున్నాయి. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఆడ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగా చేశారు. జాన్వీ కపూర్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అంటున్నారు సినిమా కొద్దిగా. ఎందుకంటే ఓవర్ పెట్టేశారు అనుకోండి, అప్పుడు ఆమెను చూసి సినిమా పోతుంది. ఎక్కడ ఎలా పెట్టాలో, ఎవరిని ఎక్కడ చూపెట్టాలో బుచ్చిబాబు గారు మామూలుగా తీయలేదు. చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సూపర్. ఎలివేషన్స్ ఒక్కొక్కటి ఉన్నాయి, ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కొక్క స్పోర్ట్ లో ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ అన్నట్టు. ఇన్స్పిరేషన్ మొత్తం మస్త్.
ఇంకేం చెప్పాలి, ఇంకా జగపతి బాబు గారి యాక్టింగ్ సూపర్. ఆయన వల్ల మొత్తం మూవీ ఒక ఎమోషనల్ లెవెల్లోకి మారిపోయింది. ఫస్ట్ హాఫ్ ఒకలా చూసుంటే సెకండ్ హాఫ్ ఇంకోలా అయిపోతుంది. రామ్ చరణ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటుంది. లాస్ట్కి వచ్చేటప్పుడు ఎమోషన్ కొద్దిగా ఉంటది, కానీ ఆ ఎమోషన్ ఆ సినిమాకి అంతలా ఉండాల్సిందే. చాలా బాగుంది. Recent గా చూసుకుంటే మనకి ఇప్పుడు మొత్తం ఏంటంటే మూవీ రూల్స్, ఐబొమ్మ సినిమా దీంట్లోనే చూస్తున్నారు సినిమాలు. థియేటర్కి వచ్చి చూడాల్సింది. థియేటర్ సినిమా ఇది. ఇంకోసారి అయినా రావచ్చు థియేటర్ సినిమా. మూవీ రూల్స్ దానికి వెళ్తే అంత రాదు చెప్పడానికి. ఏఆర్ రెహమాన్ సార్ సూపర్, లవ్ యూ సో మచ్ సార్. ఏడ్చినా సార్, కంట్లకెళ్ళి నీళ్ళు వచ్చినాయి. బుచ్చిబాబు అంటే అన్న చూడడానికి అట్లా ఉంటాడు, కానీ అన్న ఎంత పొటెన్షియల్ ఉందో చూపించిన. జగ్గు సార్ సూపర్ సార్, లవ్ యూ సో మచ్. కన్నడ శివరాజ్ కుమార్ సార్ మా గురు అయిపోయింది. వస్తూనే ఉంటాయి సినిమాల మీద సినిమాలు వస్తూనే ఉంటాయి. చెప్తున్నా కదా, ఎవ్రీ రామ్ చరణ్ ఫ్యాన్, ఈవెన్ మెగా ఫ్యామిలీలో ఒకే ఒక్కడు రామ్ చరణ్. అందరూ మాట్లాడలేరు, బయటకి ఇన్సైడ్ ఉంది, గుండెల్లో ఉంది సినిమా. గుండెల లోపల నుంచి తీసిండు, మామూలుగా ఉండదు భయ్యా. నిజంగా చెప్తున్నా, లాగ్ అన్ని ఉంటాయి భయ్యా. ఒకటేసారి తన్నేసి గుద్దేసి ఎగరేసి నరికేసి అలా సినిమా అంటే చెప్తారు భయ్యా, ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ రామ్ చరణ్ చూసినాడు, ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ ఎవ్రీ ఫ్యాన్ కాదు, ప్రతి ఫ్యాన్ గూస్ బంప్స్ వస్తాయి. రాకపోతే భయ్యా హానెస్ట్ రివ్యూ, ప్రౌడ్ టు బి రామ్ చరణ్ ఫ్యాన్. లవ్ యూ సో మచ్. స్టోరీ ఏముంటది భయ్యా, తన ఊరి కోసం ఎన్ని కష్టాలు పడతాడంటే అన్ని కష్టాలు పడతాడు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆట అనే పవర్. ప్రతి ఒక్క యంగ్ మ్యాన్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఎందుకు ఆడతారు? ఒక్కొక్కరిలో టాలెంట్ ఉంటది. ఊరోళ్ళని చెప్పి కులమని మతమని బయట వదిలేస్తారు. ఆటను మధ్యలో వదలకుంటారు. పోరాడేవాడే పెద్ద. ఇది బుచ్చిబాబు సార్, లవ్ యూ సో మచ్. ఇది ఒకటే చెప్తామయ్యా. ఈ మూవీతో రికార్డులు బద్దలు కొట్టాడు. పుష్ప మూవీ కూడా సరిపోదు పెద్ద తర్వాత. లాగ్ అంటే మీకు సినిమా అర్థం కావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతేగాని, అందువల్ల లాగ్ అనిపిస్తుంది. కానీ ఏమాత్రం లేట్ లేదు, లాగ్ లేదు, మీకు అర్థం అవడానికి. యాక్టింగ్ పరంగా చూస్తే పెద్ద రంగస్థలమే అన్నారు ఇప్పటి వరకు. యాక్టింగ్ చూస్తే దాన్ని మించిన క్యారెక్టర్ ఇది, పెద్దది. మీరు చూస్తే అర్థం అవుతుంది. చాలా ఫెంటాస్టిక్. లేదు ఫెంటాస్టిక్ హ్యాండిల్ చేశారు. సుకుమార్ ఒక అసిస్టెంట్ గా చేసి చాలా ఫెంటాస్టిక్ గా చేశారు. మామూలుగా హ్యాండిలింగ్ అంటే మీరు ఎక్స్పోజింగ్ అని అంటున్నారు. ఎక్స్పోజింగ్ అని కాదు, ఆ స్టోరీ పరంగా అలా చూపించాలి కాబట్టి. మెయిన్ ఇంటర్నేషనల్ మొత్తం రామ్ చరణ్ కాబట్టి ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ. అంటే ఆ ఊరికి ఏమీ లేదు కాబట్టి ఆ ఊరికి ఏదో చేయాలని ఆ పట్టుదల రామ్ చరణ్ సాధించడం, అది మాకు ఆ స్టోరీ తీసుకోవడం. రామ్ చరణ్ నెగిటివ్స్ ఏం లేదన్నా. నో నెగిటివ్స్. ఫెంటాస్టిక్ మూవీ, 100% బ్లాక్ బస్టర్. హాయ్ తమ్ముడు, హాయ్ అన్న. పేరు? ప్రణయ్. రామ్ చరణ్ ఫ్యాన్. ఎలా ఉంది సినిమా? బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఎమోషనల్ గా చాలా టచ్ చేసిండు బుచ్చిబాబు అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. మంచిగా ఎమోషనల్ మూవీ లాగా ఉంది. చాలా బాగా తీశారు మూవీ అయితే. 1000 crores కలెక్ట్ చేసింది మూవీ అయితే. ఎలా అంటే ఎందుకు ఈ సినిమా చూడాలి, ఎందుకు చూడాలంటే ఏం చెప్తాను? నెవర్ గివ్ అప్ అనే స్పిరిట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని చూపించిండు. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. బెస్ట్ సీన్ నీకు సినిమాలో ఏమనిపించింది? బెస్ట్ సీన్ క్లైమాక్స్ లో 40 minutes లాస్ట్ కాల్ తీసేసిన దగ్గర నుంచి చాలా బాగుందండి. బాగా ఫైట్ చేస్తారు. బాగుంటుందా సినిమా?